ఈ రోజుల్లో 100కి దాదాపు 90% మంది ఒక తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. ఇదే నిద్రారాహిత్యం. రాత్రిళ్ళు త్వరగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో, ఎలాంటి ఆయుర్వేద మూలికలు వాడాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న ఈ నిద్రారాహిత్యం, ఇన్సామ్నియాకి చక్కటి ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. ప్రధానంగా రాత్రిళ్ళు త్వరగా చాలామందికి నిద్ర పట్టదు. అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం. రాత్రిళ్ళు చాలామంది నిద్రపోలేక అటు ఇటు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో టీవీలో చూస్తూ ఉంటారు. మర్నాడు వర్క్ ఉంటుంది, వర్క్ సఫర్ అవుతుంది. ఎంత ట్రై చేసినా కానీ నిద్ర పట్టడం లేదు చాలామందికి. అలా కాకుండా సులభంగా నిద్రపోవాలంటే మీరు కొన్ని పద్ధతులు పాటించాలి. ఇట్లా చేస్తే ఈజీగా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆయుర్వేద పద్ధతులు. అంటే కొన్ని చక్కని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ నిద్రానాశానికి, ఈ వాతాన్ని తగ్గించేసేసి కఫాన్ని పెంచేటటువంటి కొన్ని రకాల మూలికల్ని చెప్పారు. వీటితోటి హెవీగా అనిపించి ఈజీగా నిద్రపడుతుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒక చక్కటి వైద్యం ఉంది, అశ్వగంధ. పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని సామెత. విథేనియా సామ్నిఫెరా. అశ్వగంధ తాలూకు ఆ మూలం అంటే వేరు మనకు ఉపయోగపడుతుంది. ఇది ప్రశాంతమైనటువంటి చక్కటి నిద్రని కలుగజేస్తుంది. దీన్ని మంచి నిద్ర కోసం ఎలా వాడుకోవాలి అంటే, పడుకునే ముందు 3 నుంచి 6 గ్రాముల అశ్వగంధ పొడిని గోరువెచ్చని పాలకు కలిపి తీసుకోవాలి. పాలు కూడా నిద్రాజనకంగా పనిచేస్తుంది, ఎందుకంటే దీంట్లో ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన మూలిక బ్రాహ్మి, అంటే ప్రకోప మొనిరి. బ్రాహ్మి మొక్క మొత్తం కూడా ఔషధంగా ఉపయోగపడుతుంది, నిద్రకి సహాయపడుతుంది. చక్కటి విశ్రాంతితో కూడినటువంటి నిద్రని మీరు పొందాలంటే రాత్రి నిద్రపోబోయే ముందు 3 నుంచి 6 గ్రాముల బ్రాహ్మి పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేదా నెయ్యితో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది జటామాంసి, నార్దోస్టాచిస్ జటామాన్సి. నిద్ర నాణ్యతని మెరుగుపరచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉపయోగపడే పార్ట్ ఏమిటంటే రైజోమ్, అంటే వేరు. శతాబ్దాలుగా దీన్ని వాడుతూనే ఉన్నాం. దీని ప్రయోజనాలు మీరు పొందాలంటే 1 నుంచి 3 గ్రాముల జటామాంసి పొడిని గోరువెచ్చని నీళ్ళకి కానీ లేదా పాలకు కానీ కలిపి తీసుకోవాలి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది సర్పగంధ, రావుల్ఫియా సర్పంటేనా. దీని మూలం దీంట్లో ఔషధ తత్వాలు కలిగి ఉంటాయి. కాకపోతే దీన్ని చాలా తక్కువ మోతాదులో వాడాల్సి ఉంటుంది. నిద్ర వేళకి ముందు 250 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల వరకే సర్పగంధ పొడిని తేనెతో కానీ వెచ్చని నీళ్ళతో కానీ కషాయం రూపంలో తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఏంటంటే తగరం, వెలరీనియా వలచి. ఈ తగరం కూడా నిద్రాజనకంగా పనిచేస్తుంది. తగరంలో మనకు ఉపయోగపడే భాగం రైజోమ్, అంటే వేరు. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. సాయంత్రం వేళ 1 నుంచి 3 గ్రాముల ఈ తగరం పొడిని, ఇది ఒక మూలిక పొడి, దీన్ని పాలకు కలిపి తీసుకోవచ్చు, లేదా నీళ్ళకి కలిపి కూడా తీసుకోవచ్చు. ప్రశాంతమైన నిద్ర వస్తుంది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శంఖపుష్పి, కన్వాల్వులస్ ప్లూరికాలిస్. శంఖపుష్పి మొత్తం మొక్క ఉపయోగపడుతుంది. ఇది మనసుని రిలాక్స్ చేస్తుంది, చక్కటి నిద్రను కలగజేస్తుంది. పడుకునే ముందు 3 నుంచి 6 గ్రాముల శంఖపుష్పి పొడిని తేనెతో కానీ నెయ్యితో కానీ కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక వెస్ట్రన్ హెర్బ్ ఏంటంటే లావెండర్. ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది. దీని పువ్వులు ఉపయోగకరమైనటువంటి భాగాలు. ఎండబెట్టినటువంటి లావెండర్ పువ్వుల్ని వేడి నీళ్ళకి కలిపి అలా ఇన్ఫ్యూజ్ చేయాలి. దీన్ని హెర్బల్ టీ రూపంలో తీసుకోవాలి. నిద్రపోయే ముందు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఇలాగే ఇంకొక వెస్ట్రన్ హెర్బ్ ఏంటంటే షమామిలే అని కూడా అంటారు. ఇది కూడా మీకు కొన్ని నావెల్టీ షాప్స్లో, సూపర్ బజార్స్లో దొరుకుతుంది. దీని పువ్వులు మంచి విశ్రాంతిని కలగజేస్తాయి. ఎండబెట్టినటువంటి షమామిల్ ఫ్లవర్స్ని వేడి నీళ్ళకి వేసి తాగితే హెర్బల్ టీ లాగా ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అలాగే మరొక మంచి ఇండియన్ మూలిక ఏంటంటే గసగసాలు. దీన్ని పపావర్ సామ్నిఫెరం అంటారు. ఈ మొక్క తాలూకు గింజలు మనకి ఉపయోగపడతాయి. ఈ గసగసాలు మంచి నిద్రాజనకంగా పనిచేస్తాయి. నిద్రపోవాలనుకుంటే 1 నుంచి 2 గ్రాముల గసగసాల పొడిని తేనెతో కానీ పాలతో కానీ కలిపి సేవించండి. అలాగే ఇంకొక ఆసక్తికరమైనది జాజికాయ, మిరిస్టికా ఫ్రాగ్రెన్స్. చిటికెడు జాజికాయ పొడిని ఒక 1/2 టీ స్పూన్ కంటే మించొద్దు, చిటికెడు చాలు. దీన్ని వెచ్చని పాలకు కలిపి తీసుకుంటే మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.
ఇలాంటిది ఇంకొకటి యాలకులు, ఎలిటేరియా కార్డమోమం లేదా ఎలిటేరియా. ఒక చిటికెడు యాలకుల పొడిని అంటే గింజల పొడిని ఒక పావు టీ స్పూన్కి మించకుండా నిద్రపోబోయే ముందు వెచ్చని పాలకి కానీ నీళ్ళకి కానీ కలిపి తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఇలాంటిది ఇంకోటి ఏంటంటే లైకోరిస్, అతి మధురం, గ్లైసరీజా గ్లాబ్రా. ఇది కూడా వేరు పొడిది. దీన్ని నిద్రపోబోయే ముందు తీసుకోవాల్సి ఉంటుంది. నిద్రకి ముందు 1 నుంచి 3 గ్రాముల లైకోరిస్ రూట్ తాలూకు పౌడర్ని తేనెతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కలిపి తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఇలాంటిదే ఇంకొక వంటింటి పదార్థం ఫెన్నల్, సోంపు, కొనిక్లం వల్గేర్. ప్రశాంతమైన నిద్ర కోసం పడుకునే ముందు దీన్ని గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకోవాలి. ఒక చిటికెడు పొడిని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. పావు టీ స్పూన్ కంటే మెంచనివ్వకండి. ఇలాగా ఈ మూలికలు వాడుకోవచ్చు. ఎందుకంటే నిద్ర బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే త్రివిధ వ్యూహాలలో ఆయుర్వేదంలో నిద్ర, ఆహారం అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పారు. నిద్రకి ఇంత ప్రాధాన్యత ఉంది. తర్వాత మందులు. రోజు 8 గంటల పైగా ఖచ్చితంగా నిద్ర ఉండేలాగా చూసుకోండి. మంచి నిద్ర వల్ల ఆరోగ్యం పెరగటమే కాదు, రాత్రిపూట బాగా నిద్రపోతే ఓవరాల్గా మీ జనరల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉంటే ఖచ్చితంగా రాత్రిపూట నిద్ర వస్తుంది. అలాగే రాత్రిపూట ఒకవేళ మేలుకు వచ్చిందనుకోండి, టైం ఎంత అయింది ఇలాగ చూడకుండా చక్కగా మీకు ఇష్టమైన ఏదన్నా ఒక పని చేయండి, మళ్ళీ న్యాచురల్గా నిద్ర వచ్చేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా రాత్రిపూట నిద్ర వస్తుంది. కాబట్టి అర్ధశక్తిగా రోజువారీగా వ్యాయామం చేయండి. స్లీపింగ్ షెడ్యూల్ పాటించండి. నిద్ర వచ్చినా రాకపోయినా ఆ టైంకి నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే రాత్రిళ్ళు ప్రధానంగా కాఫీ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే నిద్రని ఇది డిస్టర్బ్ చేస్తుంది. అలాగే మంచి రిలాక్సింగ్ ఉండే మ్యూజిక్ కూడా మంచి నిద్రాజనకంగా ఉంటుంది. యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల కూడా మంచి నిద్ర పొందవచ్చు. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే పుస్తకం చదవడం కూడా ఒక మంచి ఆలోచన. వెంటనే మీకు నిద్ర వచ్చేస్తుంది. ఇలాగా ఈ పద్ధతులు పాటించండి. అవసరమైతే మూలికలు వాడుకోండి. ఇంకా అవసరమైతే దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రకృతిని బట్టి మీకు వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అనవసరంగా ఈ స్లీపింగ్ పిల్స్, సెడిటివ్స్ ఇలాంటి వాటి బదులుగా ఈ సహజ పద్ధతులు పాటిస్తే నిద్ర సహజమైంది కాబట్టి నిద్రకి సహజ పద్ధతులే చక్కటి ఫలితాన్ని చూపిస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.